నూతనంగా రాబడిన చాలా సంతోషిస్తుంది. హల్లెలూయా. అంటే వాస్తవం చెప్పాలంటే ఈ నూతన వ్యక్తులు మన దగ్గర రాకముందుకే మనం ఆల్మోస్ట్ ఒక 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసాం. కేవలం ఒక నూతన ఆత్మని ప్రాంతంలో దేవుని ఆరాధన బలంగా లేని స్థలాల్లో దేవుని ఆరాధన జరగాలని ఒక దైవ సేవకులకు 21 రోజుల ఉపవాస ప్రార్థన మేము కూడా కంటిన్యూగా మీరు రావడానికి ముందు 21 days ఫాస్టింగ్ ప్రేయర్ జరిగినాయి. సో దాని తర్వాత దేవుని యొక్క ఫలాన్ని మేము చూడడం చాలా సంతోషం. అంటే నూతన వ్యక్తిని మా సంఘంలో చూడండి సుజే హ్యాపీనెస్ పడదు. అంటే ఎందుకో మేము చాలా ఆకలితో ఉన్నాం, నేను ఆత్మల ఆకలితో చాలా ఉన్నాం నిజంగా. అది అంటే ఒకరోజు నేను రాకేష్ కూడా ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు ఈ ఏరియా నుంచి ఆత్మ నడిపించబడతానని దేవుడు చూపించాడు. సో అటు రీతిగా దేవుడు నడిపించిన పొందినాం. దేవునిలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే సేవకులుగా వాళ్ళు ఉన్నారు, విశ్వాసులుగా మేము కూడా ఉన్నాం. ప్రాబ్లం చేయడానికి ఎట్టిస్తా ఏ సమయమైనా సరే ఆత్మీయంగా బలపరచడానికి సంఘం అంతా ఇక్కడ ఉందని మేము నమ్ముతున్నాం. అదే రీతిగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా దేవుడు ఈ ప్రాంతంలో అనేక ఆత్మలు అర్పించాలి. నిజంగా చాలామంది పాపంలో ఉన్నారు. ఏరియా అంతా కూడా చీకట్లో ఉన్న దేవుడు చూపించారు. ఏరియా అంతా కూడా దేవుడు మారుస్తారని కృప చూపిస్తాను నమ్ముతున్నాను. ఖచ్చితంగా నా సంతోషాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. అటువంటి ఆత్మల దేవుడు ఇంకా ఎంతోమంది నడిపించాలి. ఇక్కడ మందిరం కట్టబడాలి. దేవుడు కృప చూపిస్తే ఈ ఇల్లు మొత్తం కూడా దేవుడు వాళ్ళు మనకి ఇచ్చారు. మొత్తం కూడా ఇక్కడే యూత్ మీటింగ్స్ కావచ్చు, చాలా మాకు అన్న ఆలోచన ఏంటంటే ఈ ముందు కూడా దేవుడు మనకి ఇస్తే యూత్ కొంతమందికి యూత్ కూడా ఇక్కడే ఉంచి నడిపించాలని ఆశ మన అందరికీ ఉంది. సో అటువంటి సహాయంగా చిన్న సాక్ష్యం దేవుడు గురించి